హలో ఫ్రెండ్స్, బీఫార్మసీ చదువుతున్న విద్యార్థులు తర్వాత ఒకవేళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే అవకాశాలు ఎలా ఉంటాయి, లేదా ఏదైనా ఉద్యోగం చేయాలంటే మరి ఉద్యోగ అవకాశాలు అంటే ఉపాధి మార్గాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మరి చాలామంది మనం పాలిటెక్నిక్ గురించి చేసిన వీడియో కింద ఈ కామెంట్స్ అయితే అడుగుతున్నారు. బీఫార్మసీ చేసిన తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాల గురించి, అలాగే హయ్యర్ స్టడీస్ గురించి ఒక టాపిక్ గురించి వీడియో చేయమని. సో వారి కోసం జస్ట్ సింపుల్గా ఒక 1 or 2 minutesలో క్లియర్గా చెప్తాను. ఈ బీఫార్మసీ పూర్తి చేసిన వారు అయితే మరి ఉన్నత విద్యాపరంగా అంటే హైయర్ స్టడీస్ వెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా మాస్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మసీ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా మరి ఎంఎస్సి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ కెమిస్ట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ ట్రయల్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫార్మకోవిజిలెన్స్, కోర్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్, ఎంబీఏ, డ్రగ్ స్టోర్ మేనేజ్మెంట్ కోర్సులు, ఇలాంటి వాటిలో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే ఫార్మసీ మరి ఇప్పుడు బీఫార్మసీ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చేరే కోర్స్ ఏదైనా ఉంది అంటే మరి డైరెక్ట్గా వీళ్ళు ఎక్కువగా ఫార్మసీ అనమాట. మరి ఇందులో ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాకోగ్నసీ, ఫార్మాస్యూటికల్, మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్, ఫార్మసీ ప్రాక్టీస్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇలాంటి స్పెషలైజేషన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మరి ఇవే కాకుండా ఫార్మా టెక్నాలజీ, ఫార్మా అడ్మినిస్ట్రేషన్, ఫార్మా సైన్స్, బల్క్ డ్రగ్ టెక్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సులు కూడా ఉన్నాయి. వీటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు దీని తర్వాత చాలా ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. దీంట్లో ప్రధానంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అనమాట. మరి ఈ మార్కెటింగ్, సేల్స్కు సంబంధించి ఎక్కువగా బీఫార్మసీ గ్రాడ్యుయేట్లనే నియమించుకుంటూ ఉంటాయి. వీరికి మార్కెటింగ్ రీసెర్చ్ అంటే ఎంఆర్, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ ఇలాంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఇక క్లినికల్ రీసెర్చ్, ఫార్మా కంపెనీలు క్లినికల్ రీసెర్చ్కు సంబంధించిన విభాగాల్లో ఈ బీఫార్మసీ అభ్యర్థులకు అయితే అవకాశాలు ఇస్తున్నారు. మరి ఈ మెడికల్ అండర్ రైటర్, సిఆర్ఓ, డేటా వాలిడేషన్ అసోసియేట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ ఇలాంటి ఉద్యోగాలు అయితే ఈ క్లినికల్ రీసెర్చ్లో మరి లభిస్తాయి. ఈ క్లినికల్ రీసెర్చ్లో మనకి లభిస్తాయి. ఇక ప్రొడక్షన్, ఫార్మా ఇండస్ట్రీ ప్రొడక్షన్ విభాగాల్లో బీఫార్మసీ అభ్యర్థులకు కూడా మరి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి తయారీ యూనిట్లకు సంబంధించి నైపుణ్యం కలిగిన ఫార్మా విద్యార్థులను ఫార్మసీ కంపెనీలు నియమించుకుంటూ ఉన్నాయి. అలాగే సైంటిస్ట్, ఒకవేళ మీరు సైంటిస్ట్ అవ్వాలనుకున్నా కూడా మరి ఈ బీఫార్మసీ పూర్తి చేసిన వారు ఆసక్తి, నైపుణ్యాలు కనుక ఉంటే, ఈ పరిశోధనలో కనుక ఉంటే మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D, ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్, F&D ఇలాంటి విభాగాల్లో సైంటిస్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దేశంలో ఫార్మసీ రంగంలో నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. మరి లెక్చరర్, మీకు ఒకవేళ టీచింగ్ మీద ఆసక్తి ఉన్నట్లయితే బీఫార్మసీ తర్వాత మీరు డైరెక్ట్గా లెక్చరర్గా కూడా పనిచేయవచ్చు. కొన్ని విద్యా సంస్థలు మరి వీరిని డిప్లొమా స్థాయి విద్యార్థులకు బోధించడానికి ఈ బీఫార్మసీ అభ్యర్థులకు అవకాశం అయితే కల్పిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇదన్నమాట. మరి ఇప్పుడు ఈ బీఫార్మసీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఉండే మార్గాలు.